కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. పాత కాలువను తొలగించి నూతనంగా నిర్మించనున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు 100 కోట్లను కేటాయించారని వెల్లడించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పీఎంకే ఉడా చైర్మన్ సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 100కి 100% కుప్పాన్ని, మున్సిపాలిటీని మరీ ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా రాబోయేటటువంటి 2-3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఆ దిశగా ఎన్నో కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు, ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కుప్పం చరిత్ర గురించి మాట్లాడుకుంటే మనందరం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ రాజు కాలువ. వర్షాలు పడ్డా ఏదన్నా డ్రైనేజీ వచ్చినా కూడా ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రాజు కాలువ మరియు మున్సిపాలిటీకి చిట్ట చివర ఉన్న గ్రామాల పరిధిలో ఉన్న డ్రైన్స్ మొత్తాన్ని మొట్టమొదటిసారిగా పూర్తి చేయమని చెప్పనేసని 19.5 కోట్లు అంటే రమారం 20 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.